ఒకవేళ వస్తామేమో. But you see, if you are putting your trust in someone like that, అయితే నువ్వు వేటి యందు నీ విశ్వాసాన్ని ఉంచుతున్నావు. oh, the leader I love is in power now. ఓ నేను నమ్మేటువంటి నాయకుడే సరైనటువంటి వాడు. He is going to take care of all my problems. ఆయన నా సమస్యలన్నిటిని పరిష్కరిస్తాడు. With all his schemes that he has come out with. ఆయన తీసుకుని వచ్చినటువంటి కొత్త విధానాలన్నిటి ద్వారా పరిపాలనలో ప్రతి సమస్యను పరిష్కరిస్తాడని నమ్ముతాం. Well, praise God for good leaders. మంచి నాయకులను బట్టి దేవుని మనం స్తుతించాలి, తప్పేమీ లేదు. The Bible says we should obey the authorities. మన అధికారులకు లోబడాలని దేవుని వాక్యం బోధిస్తున్నది. We should be good citizens of our country. మనం మన దేశానికి మంచి పౌరులమై ఉండాలి. But we don't put our faith in the system. అయితే ఈ లోకపు పరిపాలన విధానములో మన విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టకూడదని బోధిస్తున్నాడు. We are waiting for the coming of the government of God. అయితే రాబోతున్న దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. The world has